కర్నూలు జిల్లా ఆదోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్థలభావం, పార్కింగ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంహెచ్పిఎస్ నాయకుడు నూర్ అహ్మద్ తెలిపారు. ఫైర్ ఇంజన్ కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించి ఆ స్థలంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని విస్తరించి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉంది కాబట్టి ఈరోజు మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ బైక్స్ రాకుండా చేసినారు. మరి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం అధికారులని, ఫైర్ స్టేషన్ వల్ల మీకు ఆదాయం ఉంది ప్రభుత్వానికి, లేక సబ్ రిజిస్టర్ ఆఫీస్ వల్ల ఆదాయం ఉంది? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం ఇచ్చేపోతుంది. మరి ఇదే వెహికల్స్ రోడ్డు పైన నిలబడినాయి, ఈ ఫైర్ ఇంజిన్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు బయట ఏం చేసుకుంటారు ఫైర్ స్టేషన్ వాళ్ళు? కాబట్టి ఇది కూడా ఆలోచించాం. ఇక్కడి నుంచి బయట పోయినా కూడా మీకు ద్వారకా టైర్స్ మున్సిపల్ పోతే దొంగతనం అయితే ఎవరినైతే మరి దానికి ఎవరు బాధ్యత? కాబట్టి ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము, దయచేసి ఈ చాలా విషయాలు ఉండేది ఇంట్లో. మరి ఫైర్ స్టేషన్ నుంచి ఈ బండి పోయే లోపల అక్కడ ఇల్లు కానీ ఏదైనా ఫ్యాక్టరీ కానీ మొత్తం బూడిదనానికి ఇక్కడ నుంచి పోయే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు పోయి బూడిదారిపోయే పరిస్థితి ఉంటుంది, ఎక్కువగా చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇదే ఈ ఫైర్ ఇంజన్లు కొంచెం మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటే, ఫ్యాక్టరీలు దగ్గరగా ఉంటే, కమ్యూనిటీ మార్కెట్ దగ్గరగా ఉంటే ఈ యొక్క అగ్ని ప్రమాదాలను కూడా త్వరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఏదో ఒక పవర్ల డబ్బాల మాదిరి ఉంది ఇది. ఈ ఫైర్ ఇంజన్ వెహికల్ ఖచ్చితంగా మరి దీన్ని డెవలప్ చేయాలని మేము ఎంహెచ్పిఎస్ డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయమే ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించాలి. లేకపోతే ఎంతో ఆదాయం తెచ్చేటువంటి ఆఫీస్ ఇది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మన జిల్లాలోనే ఒక గొప్ప ఆఫీసు, ఎంతో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దీన్ని బాగా చూసుకోవాల్సింది పోయి జస్ట్ ఒక ఫైర్ స్టేషన్ కోసం, ఒక 2 లారీల కోసం ఇంత కోట్ల ఆదాయాన్ని దెబ్బతీసుకోవడం చాలా మూర్ఖమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైర్ ఆఫీస్ని సబ్ రిజిస్టర్